వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చుకొచ్చింది. స్కూళ్ళు, హాస్పిటళ్ళు, బస్ స్టేషన్లు, పార్కులు వంటి ప్రదేశాల నుండి వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదు. వాటికి ప్రత్యేక షెల్టర్‌లకి తరలించమని ఆదేశాలిచ్చింది. అలాగే కోర్టు ఎమికస్ క్యూరీ ఈ నివేదికను అధికారిక ఉత్తర్వులో భాగంగా చేర్చమని చెప్పేసి ప్రత్యేకించి ప్రస్తావించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమర వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ఎమికస్ క్యూరీ అంటే కోర్టు తరపున ఒక లాయర్ మాట్లాడతారనమాట కోర్టు తరపున. ఆయన సూచించారనమాట. అట్లాగే రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలని హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేల్లో ఇట్లాంటి వీధి కుక్కలకు సంబంధించిన షెల్టర్‌లని ఏర్పాటు చేసి అక్కడికి తరలించమన్న ఆదేశాన్ని సమర్థించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పెట్రోల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ వీధి కుక్కలతో పాటుగా అనాథ జంతువులు, రోడ్ల మీద వదిలివేయబడేటటువంటి ఆవులు, గేదెలు అంటే మగ ఆవులు, మగ గేదెల్ని వదిలేస్తా ఉంటుంటారు. వాటికి సంబంధించి కూడా పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, వాటిని మీద ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. రోడ్డు భద్రత, ప్రజారోగ్యం రీత్యా పరిశుభ్రత కోసం ఇది కీలకమైనటువంటి అడుగని తేల్చి చెప్పింది.